వ్యూహం సినిమా టైంలో సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, నారా లోకేష్, నారా బ్రాహ్మణి వంటి పలువురు వ్యక్తిత్వ హననానికి పాల్పడినందుకు గాను ఆర్జీవీపై కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మని వ్యూహం వెంటాడుతుంది. టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా ఆర్జీవీ వ్యూహాన్ని డైరెక్ట్ చేశారు. అబద్ధాలు, అభూత కల్పనలు చొప్పించారని వర్మపై విమర్శలున్నాయి. నటుడు పోసాని కృష్ణమురళిపై జన సైనికులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై యాక్షన్ తీసుకోవాలని రాజమండ్రిలో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. అసలు వీరి అరెస్టు అవుతుందా? పోసాని ఆర్జీవీ ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు జనసేన నేత, సీనియర్ అడ్వకేట్ సింగళూరి శాంతి ప్రసాద్ గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ నేత సామకోటి ఆదినారాయణ గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాస్ గారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు మనతో ఫోన్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా జనసేన నేత, సీనియర్ అడ్వకేట్ సింగళూరి శాంతి ప్రసాద్ గారితో మాట్లాడదాం. శాంతి ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు చూస్తున్న నమస్కారం. శాంతి ప్రసాద్ గారు, పోసాని కృష్ణ మురళి గారిపైన, అదేవిధంగా ఆర్జీవీ గారిపైన కూడా కేసులు నమోదైనాయి. మరి రానున్న రోజుల్లో వీళ్ళ అరెస్టు అయ్యే అవకాశం ఉందో? ఆల్రెడీ పోసాని కృష్ణ మురళి గారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి కొంతమందిని మళ్ళీ మీడియా ముఖంగా మళ్ళీ తిట్టడం స్టార్ట్ చేశారు. అసలు ఈ రకంగా తిట్ల పురాణం అందుకుంటే ఒక అడ్వకేట్గా మీరు చెప్పండి, వీళ్ళపై ఎటువంటి కేసులు ఉండే అవకాశం ఉంటుంది? ఒకవేళ శిక్ష పడితే ఎలా పడే అవకాశం ఉంటుంది? రామ్ గోపాల్ వరం మీద ప్రస్తుతానికైతే ఐటీ సెక్షన్ కింద కేసులు నమోదయ్యాడు కనబడుతుంది. అయితే ఒక ప్రకాశం జిల్లాలోనే కాదు, ఇంకా రాష్ట్రంలో దగ్గర 17 పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదయ్యాడు కనబడుతుంది. ఏది ఏమైనా ఐటీ చట్టం కింద అవి బెయిలబుల్ సెక్షన్లే కాబట్టి 41 నోటీస్ ఇస్తారండి. ఓకే, అవి అంత సీరియస్ అఫెన్సెస్ కింద రావు. రైట్. కానీ ఓసారి మురళీకృష్ణ మాట్లాడిన మాటలు అవి కొంచెం దారుణమైన మాటలు. ఆ రోజు మా జనసేన లీగల్ సెల్ వైస్ చైర్మన్ గారు రాజమండ్రి ఉంటారు, ఏవీఎన్ఎస్ రామచంద్రరావు గారు, ఆయన అప్పుడే ప్రైవేట్ కేసు వేయడం జరిగింది. ఆ రోజే నాకు చెప్పాడు ప్రైవేట్ కేసు తర్వాత కాంప్రమైజ్ తీసుకోవడం జరిగింది, ఎఫ్ఐఆర్ కి రెఫర్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ కూడా కడతం జరిగింది. కానీ ఆ రోజు నుంచి చర్యలు లేవు. ఎందుకంటే ఆనాడు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కాబట్టి. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు మరలా ఆ ఎఫ్ఐఆర్ మీద తక్షణమే పోసాని మీద చర్యలు తీసుకోవాలని, ఆ రోజు అతను పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన అనుచితమైన, అసభ్యకరమైన, జుగుప్సకరమైన, కుటుంబ సభ్యులతో కలిపిన ఆ బూత్ భాష మీద ఆ రోజు అతను కేసు వేయడం జరిగింది. ఈ రోజు వరకు దాని మీద పోసాని ఎక్కడా కూడాను రిపెంట్ అయినట్టు కనపడలేదు. ఆ మాటలు మాట్లాడిన తర్వాత పోసానికి ఈ జగనానంద పొందే వ్యక్తి, ఏది ఇటువంటి మాటలు వింటే మానసికానందం పొందే వ్యక్తి, అతనికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ కూడా ఇచ్చినట్టు కనబడుతుంది. అంటే ఎవరైతే బూతులతో తిడతారో, ఎవరైతే అసహ్యంగా మాటలు కామెంట్లు పెట్టి పోస్టులు పెడతారో వాళ్ళందరికీ కూడాను నజరానాలో పదవులు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి అది వైసీపీ యొక్క తీరు నైజం కావటం వల్ల ఆ రోజు పోసాని పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగా అనకూడని మాటలు మాట్లాడి ఒక పదవి పొందాడు. ఆ రోజు పదవి పొందాడు. ఈ రోజు మేమిచ్చే పదవి కూడా తీసుకుంటే బాగుంటుంది, మేమిచ్చే నజరానా కూడాను చక్కగా. శాంతి ప్రసాద్ గారు పోసాని కృష్ణమురళి గారు మళ్ళీ మాట్లాడారు. ఒక్కసారి ఆయన ఏమన్నారు ఒకసారి వినండి మీరు. ఒకసారి చూద్దాం పోసాని కృష్ణమురళి గారు ఏమన్నారు. ఒక తిట్టు ఎవరు తిడతారు? నేను నీకు ఓటేస్తే నాకు అది ఇస్తా అన్నావు, అది ఇవ్వకపోతే ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ప్రశ్నించి కోపం వచ్చి తిడతా ఉన్నారు. నేను అలాంటి వాడిని. ఎందుకు మీరు ఈ వాగ్దానం చేసి ఎందుకు ఇవ్వరు? అదెందుకు అడగరా మీరు? 600 వాగ్దానాలు చేసావు మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు, ఎందుకు ప్రజలకి వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయలేదని చెయ్యరా? కుక్క అదిరా మీడియం అంటే, అదిరా జర్నలిజం అంటే. నేను ప్రజల తరఫున పోరాడుతుంటే నీకు వచ్చిన నష్టం ఏంటిరా? నీకు లాభం ఉంది, ఎందుకు చెప్పంటావా? నాలాంటి వాళ్ళని తిట్టిన తర్వాత మీకేమొచ్చింది? వాడు మన బిఆర్ నాయుడికి చక్కగా తిరుమల కొండలో నాలాంటి వాడిని తిట్టించినందుకు, నాలాంటి వాడిని అనగదొక్కినందుకు చక్కగా ఆయనకి టీడీడీ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. ఆ ఉత్సాహంతో
నాయుడు తెలుసు ఎట తిట్టిస్తున్నాడు. అరే రేపు నుంచి పోసారే గారిని చంపేసినా పర్వాలేదురా, ఆ లెవెల్లో వాడి గురించి మాట్లాడండి. కొండ మీద కూర్చొని, సార్ ఇక్కడ నువ్వు సిగ్గులేదురా, నువ్వు జర్నలిస్టువా, నువ్వు ఎందుకు పెట్టావు జర్నలిజం? ప్రజల కోసం. నీ డబ్బులు కావాలనుకో వడ్డీ వ్యాపారం చేసుకో, పొలం దున్నుకో, ఇంకో వ్యాపారం పెట్టుకో. మీడియా వ్యాపారం కాదురా సన్నాసి. మీడియా అంటే నథింగ్ బట్ సర్వీస్. ఎవరికి? ప్రభుత్వాలకు కాదు. శాంతిప్రసాద్ గారు, ఆయన వాగ్దాటిలో ఏమాత్రం కూడా తేడా వచ్చినట్లేదు. అసలు వాగ్దాట్లు తేడా కాదు కదా. మీడియా అంటే మరి ఏదో చెప్తున్నారు కదా, మరి రాజకీయం అంటే కూడా బూతులు తిడతామా? సన్నాసి తెలుసుకోవాలా. రాజకీయం అంటే సేవ చేయటం, భరించడం, ఎవరైనా మాట్లాడినప్పుడు భరించడం. మరి ఈ సన్నాసి భరించలేకపోతున్నాడు ఎందుకు? ఆయన బిఆర్ నాయుడు గారికి పదవి వచ్చిందంటున్నాడు. మరి వీడు పవన్ కళ్యాణ్ గారు తిట్టగానే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు కదా. మరి ఆ సినీ పరిశ్రమ కోసం వీడు ఏం గొడవపడిచాడు? ఆ రోజు చిరంజీవి గారు లాంటి పెద్ద మనిషి జగన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వీడు ఏ రకంగా ప్రవర్తించాలని చెప్తే జగన్ చేసిన దానికి వీడు ఏ రకమైన మరి అభ్యంతరం చెప్పాడు మరి సినిమా వాడిగా. కాబట్టి ఇటువంటి వ్యక్తులు సమాజంలో చీడ పురుగులు, వీళ్ళు విష పురుగులు, కాలకోట విషం నిండిన విషనాగులు వీళ్ళు. ఈ కూటమి ప్రభుత్వం చేసే సర్పయాగంలో వీళ్ళందరూ బలవుతారు. నోటి దూర కొద్దీ వాగుతారు, వాగిన కొద్దీ కేసులు వస్తాయి. అంటే శాంతిప్రసాద్ గారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, ఏదైతే మీరు చెప్తున్నారో కొంతమంది, ఇప్పుడు శ్రీరెడ్డి కానీ, బోరుగడ్డ అనిల్ కానీ, ఇలాంటి వాళ్ళు మీరు వైసీపీ వాళ్ళనే చూస్తున్నారు. కానీ గతంలో ఎంతోమంది టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కూడా విపరీతమైన ట్రోలింగ్ చేసి మా భారతమ్మను తిట్టారు, మా జగన్మోహన్ రెడ్డి గారు వీడియోలు మార్ఫింగ్ చేశారు, వీళ్ళ మీద చర్యలు ఉండవా అని అడుగుతున్నారు. అసలు భారతమ్మను కానీ, సునీతమ్మను కానీ, విజయమ్మను కానీ, అసలు విజయమ్మ శీలహనమే చేశారు కదండి. అసలు ఆమె, మనం అనకూడదు ఆ భాష, రాజశేఖర్ రెడ్డితో కాకుండా వేరే వాళ్ళతో షర్మిల కన్నదన్నట్టుగా మాట్లాడితే ఈ సన్నాసి ఏం చేస్తున్నాడు సార్? వీడు ఆ పెట్టిన వాడెవడు? వీడి భార్య గారికి పియ్య లాంటి వాడు కదా, సన్నిహితుడు కదా. అంటే ఎవడు ఎండోర్స్ చేస్తున్నాడు దీన్ని? నీ తల్లి యొక్క క్యారెక్టర్ బాగోలేదు, నీ తల్లి యొక్క, నీ చెల్లెల యొక్క పుట్టుక గురించి, నీ తండ్రి యొక్క వ్యవహార శైలి గురించి మరి ఏం మాట్లాడుతున్నాడు ఈ సన్నాసి? వాడికి అర్థమవుతుందా? ఆ సన్నాసిని పట్టుకుని ఈ సన్నాసులు సార్ వీళ్ళ గురించి మాట్లాడదాం